సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. జ్యోతిబాపూలే కాలనీలో తల్లి చంద్రకళ, కుమారుడు రేవంత్ హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో వీరితో పాటే ఉంటున్న శివ తీవ్రంగా గాయపడగా చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నారాయణపేట జిల్లా కర్నీకి చెందిన శివ వనపర్తి జిల్లా అమరచింత వాసి చంద్రకళ ఆమె కుమారుడు రేవంత్ను కొల్లూరుకు తీసుకొచ్చి స్థానికంగా నివాసం ఉంటున్నారు. శివ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో పొరుగింటి వారు వచ్చి చూడగా ముగ్గురు రక్తపు మడుగులో పడి ఉన్నారు. తల్లి చంద్రకళ, కుమారుడు రేవంత్ అక్కడికక్కడే మృతి చెందారు. శివ తీవ్రంగా గాయపడ్డాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య వివాహేతర సంబంధ నేపథ్యంలో జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఒక ఇంట్లో ఇద్దరు చనిపోయి పడి ఉన్నారు రక్తపు మడుగులో. ఇంకో అతను కొన ప్రాణాలతో ఉన్నాడని చెప్పేసి ఒక కాల్ రావడం వల్ల మేము వెంటనే ఇక్కడ సీన్కి వచ్చినాము. సీన్కి వచ్చి చూస్తే ఆ లోపల బెడ్రూమ్ లో ఒక తల్లి కొడుకు ఆల్రెడీ చనిపోయినారు, గొంతు కట్ చేసింది. ఇంకో అతను రక్త గాయాలతో ఉన్నాడు, అతను కూడా గొంతు కట్ చేసి ఉంది. అతన్ని ఇమీడియట్లీ ఐరావతి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని మార్చరికి పిఎం కోసం షిఫ్ట్ చేసినాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి దర్యాప్తు చేస్తాం ఇది ఏ విధంగా జరిగింది అనేది. చనిపోయిన ఆమె పేరు చంద్రకళ, వాళ్ళ కొడుకు రేవంత్ అని తల్లి కొడుకులు. అతని పేరు శివ అని తెలిసింది.